హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓరుగల్ల అమ్మాయి. ఈ వ్లాగ్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూసే అర్థమై ఉంటుంది. ఇది మా పాప బర్త్డే కోసం మేము చేసిన ప్రిపరేషన్ వ్లాగ్. ముందుగా నాకు మా పాపకి డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించడానికైతే వరంగల్లో ఉన్న నవ్య కలెక్షన్స్కి అయితే వచ్చాము. ఆన్లైన్లో చాలా ఉన్నాయి, బట్ డైరెక్ట్ వెళ్ళిస్తే స్టిచ్చింగ్ బాగా వస్తుందని ఇక్కడికైతే వచ్చాము. కస్టమైజ్డ్ డ్రెస్ కాబట్టి బర్త్డేకి 1 మంత్ ముందే వచ్చి ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడైతే చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అందులో నాకు నచ్చిందైతే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ఇచ్చాను. ఇది వాళ్ళ స్టిచ్చింగ్ యూనిట్. ఇక్కడ మా మెజర్మెంట్స్ ఇచ్చేసాము. ఒక 20 డేస్లో ఇస్తామని చెప్పారు. ఇక్కడ వీళ్ళ దగ్గర రెడీమేడ్ లెహెంగాస్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రీ వెడ్డింగ్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ షూట్కి రెంటల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మా డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా మా ఆయనకి డ్రెస్ కస్టమైజ్ చేయించడానికి అయితే దిల్సుఖ్నగర్లో ఉన్న వెడ్డింగ్ విల్లాకైతే వచ్చాము. ఇది కూడా కస్టమైజేషన్ డ్రెస్ కాబట్టి ముందే వచ్చి ఆర్డర్ ఇచ్చేసాము. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చాము. ఒక 5 డేస్లో ఇస్తా అని చెప్పారు. ఆ తర్వాత నేను నా డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా జ్యువెలరీ తీసుకుందామని దిల్సుఖ్నగర్లో ఉన్న షీ నీడ్స్కి అయితే వచ్చాను. ఇక్కడ ఒక 2 జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకున్నాను. కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇందులో నేను తీసుకోవడం సెకండ్ టైం అనుకుంటా. ఇక్కడ వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని జ్యువెలరీ సెట్స్ ట్రై చేసి ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను. ప్రైస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది. నెక్స్ట్ మా పాప ఫోటోషూట్ కోసమని ఈ డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాము. ఈ డ్రెస్సెస్ అన్నీ దిల్సుఖ్నగర్లోనే తీసుకున్నాము. అక్కడ వీడియో తీయడం కొంచెం పాపతో కష్టమైంది, అందుకోసమే తీయలేదు. నెక్స్ట్ డే బేగం బజార్కి అయితే వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ కొన్నాము. వాటి డీటెయిల్స్ మొత్తం సెపరేట్ బ్లాగ్ చేసి పెట్టాను. వాటి డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా ఇక్కడ మా పాప బర్త్డే కోసమని మేము గిఫ్ట్ కొందామని ఈ షాప్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ బైక్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడు బైక్ అయితే వాళ్ళు కింద పడిపోతారని, సేఫ్టీ ఎక్కువ ఉండదని అన్నారు వాళ్ళు. అందుకోసమని మేము ఒక జీప్ అయితే తీసుకున్నాము. తర్వాత అదే రోజు ఈవినింగ్ ఒక రికార్డింగ్ స్టూడియోకి అయితే వచ్చాము. ఎందుకంటే మా పాప కోసమని ఒక సాంగ్ పాడిస్తున్నాము. ఆ సాంగ్కి ముందు మా వాయిస్ ఓవర్ ఉంది. సో అది ఇవ్వడానికైతే రికార్డింగ్ స్టూడియోకి అయితే వచ్చాము. ఏంటి, మీ చిన్ని కన్నయ్య కోసం ఆలోచిస్తున్నావా? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? ఇంకేంటి, నాన్నలాగే ఉంటుంది. అదేం లేదు చిన్ని కన్నయ్య ఏం రాడు. అదేం లేదు చిన్ని కన్నయ్య ఏం రాడు, చిన్ని కన్ననే వస్తుంది. అదేం లేదు చిన్ని కన్నయ్య ఏం రాడు, చిన్ని కన్ననే వస్తుంది. హైదరాబాద్లో అయితే వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మేము జనగాంకి అయితే వచ్చాము. ఇక్కడ బర్త్డే కోసం ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామని ఫంక్షన్ హాల్ని చూస్తున్నాము. 2-3 ఫంక్షన్ హాల్స్ని అయితే చూసాము. లాస్ట్కి ఈ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసాము. తర్వాత ఇంటికి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే బర్త్డే దగ్గర పడే కొద్దీ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే ప్యాక్ చేసి పెట్టుకోవడం బెటర్ అని అన్నీ పెట్టేసుకున్నాం ముందుగానే. నెక్స్ట్ డే వరంగల్లో ఫోటోషూట్ తీపించాము. ఒకరోజు వరంగల్ ఫోర్ట్లో తీశారు, ఇంకో రోజు లైలా మజ్ను స్టూడియోలో తీపించుకున్నాము. ఈ ఫోటోషూట్ది ఫుల్ వీడియో అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఫోటోషూట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మొత్తానికి బర్త్డే అయితే వచ్చేసింది. ఇక్కడ ఫంక్షన్ హాల్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ వర్క్ చూసుకుంటున్నారు. ఫస్ట్ వంటలు అయితే స్టార్ట్ చేశారు. వంటలు చేసే అతన్ని మేము వరంగల్ నుండి అయితే పిలిపించుకున్నాము. లాస్ట్ టైం మా పాప 3 months ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు వాళ్ళే చేశారు. అప్పుడు వంటలు బాగా చేశారని మళ్ళీ వాళ్ళనే జనగాంకి అయితే రమ్మని చెప్పాము. ఇంకా ఇక్కడ డెకరేషన్ వాళ్ళైతే వచ్చారు, వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. డెకరేషన్కి మేము యాదమ్మ ఈవెంట్స్ వాళ్ళని అయితే మాట్లాడాము. వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు. డెకరేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మా పాపకి కోకోమిలన్ రైమ్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది ఆ రైమ్స్ని. సో ఇప్పుడు మేము కోకోమిలన్ థీమ్ డెకరేషనే చేపిస్తున్నాం. ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము అనుకున్నలాగే చాలా బాగా నీట్గా చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో యాదమ్మ ఈవెంట్స్ అని ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను.
మొత్తానికైతే రెడీ అయిపోయాను. నా డ్రెస్ అయితే చాలా బాగా స్టిచ్ చేశారు. చాలా కంఫర్ట్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా లుక్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మా చిన్ని కన్నను కూడా చాలా బాగా రెడీ చేశాను. బుట్టు బొమ్మలాగా చాలా క్యూట్గా ఉంది. తనకు కూడా డ్రెస్ చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. ఇంకో 10 మినిట్స్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. బర్త్డే వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇవన్నీ మేము మా పాప బర్త్డే కోసం మేము చేసుకున్న ప్రిపరేషన్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.